హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి హై పేయింగ్ ఐటీ జాబ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఐటీలో హై పేయింగ్ జాబ్స్ ఏవి ఉన్నాయి, సో వాటికి ఎటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి, వాటి శాలరీ రేంజెస్ అనేవి ఎలా ఉన్నాయి, సో అవంతా కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంట్రడక్షన్ చూసుకుంటే మనం హై డిమాండ్ ఐటీ కెరీర్స్ ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ కూడా చూద్దాం. అదేవిధంగా ఈచ్ రోల్కి ఎటువంటి స్కిల్స్ అనేవి రిక్వైర్డ్ ఉంటాయి, సో అది కూడా చూద్దాం. అదేవిధంగా ఇండియాలో ఆ రోల్స్కి శాలరీ పొటెన్షియల్ ఎంత ఉంటుందో కూడా చూద్దాం. అదేవిధంగా స్ట్రాంగ్ కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా సో మీకైతే అండర్స్టాండ్ అవుతుంది కంప్లీట్గా వీడియో చూస్తే. సో ఫస్ట్ రోల్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. సో సాఫ్ట్వేర్ డెవలపర్కి మనం హై పేయింగ్ ఐటీ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్ డెవలపర్కి ఆల్మోస్ట్ శాలరీ 6 LPA టు 30 LPA వరకు కూడా శాలరీ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్కి. సో సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఏం చేస్తారంటే అప్లికేషన్స్ బిల్డ్ చేయడం కానీ, సాఫ్ట్వేర్ సిస్టమ్స్ని డెవలప్ చేయడం కానీ, సో అదంతా కూడా చేస్తూ ఉంటారు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ స్కిల్స్ చూసుకుంటే మెయిన్గా సో డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం, సో డిఎస్సి అనేది కంపల్సరీగా రావాలి మనకి. సాఫ్ట్వేర్ డెవలపర్స్ లాంటి రోల్స్ అనేవి క్రాక్ చేయాలి అంటే సో కంపల్సరీగా డిఎస్ఏ లాంటి స్కిల్స్ అయితే ఉండాలి. అదేవిధంగా జావా ఆర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే రావాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో స్ట్రాంగ్ ఉండాలి. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, సో వీటిలో ఈ స్కిల్స్ అన్నిట్లో కూడా మాస్టర్ అయితే సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డెవలపర్ లాంటి రోల్స్ అయితే క్రాక్ చేయొచ్చు ఈజీగా. సో శాలరీ రేంజెస్ కూడా మనకి హై రేంజెస్ ఉంటాయి. సో 6 LPA టు 30 LPA వరకు కూడా ఉంటుంది అప్రాక్సిమేట్గా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ డిమాండ్ రోల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్స్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ హై పేయింగ్ ఐటీ జాబ్ వచ్చేసి డేటా సైంటిస్ట్ అనమాట. సో డేటా సైంటిస్ట్ రోల్ కూడా మనకి హై పేయింగ్ అని చెప్పుకోవచ్చు. సో డేటా సైంటిస్ట్ అనే రోల్లో ఏం చేస్తారు అంటే సో డేటాని అనలైజ్ చేయడం కానీ, ప్రెడిక్షన్ మోడల్స్ బిల్డ్ చేయడం కానీ, సో ఏవైనా ఇన్సైట్స్ ఫెచ్ చేయడం కానీ డేటా నుంచి డెసిషన్ మేకింగ్లో అదంతా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో డేటా సైంటిస్ట్ కూడా హై పేయింగ్ ఐటీ జాబ్. సో స్కిల్స్ చూసుకుంటే మనకి డేటా సైంటిస్ట్కి పైథాన్, మెషిన్ లెర్నింగ్, అదేవిధంగా స్టాటిస్టిక్స్, సో ఈ డేటా సైన్స్ కంప్లీట్ రోడ్ మ్యాప్ కూడా మనకి పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. సో ఆ రోడ్ మ్యాప్ చూస్తే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది స్కిల్స్ గురించి. సో స్కిల్స్లో మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ కూడా రావాలి. స్టాటిస్టిక్స్ కూడా స్కిల్స్లో అయితే ఉంది. స్టాటిస్టిక్స్ కూడా నేర్చుకోవాలి. సో శాలరీ రేంజెస్ చూసుకుంటే 80 to 40 LPA వరకు కూడా ఉంది. సో 8 LPA to 40 LPA వరకు కూడా డేటా సైంటిస్టులు అయితే తీసుకుంటూ ఉంటారు. శాలరీ రేంజెస్ కూడా హై ఉన్నాయి. అదేవిధంగా హై డిమాండ్ ఇన్ డేటా డ్రివెన్ కంపెనీస్. సో డేటా డ్రివెన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సో వాటిలో డేటా సైంటిస్ట్ రోల్కి అయితే హై డిమాండ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి డెవాప్స్ ఇంజనీర్ అనమాట. సో డెవాప్స్ ఇంజనీర్ కూడా మనకి హై పేయింగ్ ఐటీ జాబ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ డెవాప్స్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే సో డిప్లాయ్మెంట్స్ని మేనేజ్ చేయడం కానీ, ఆటోమేషన్ కానీ, సో ఇవంతా కూడా చేస్తారు. సో ఈ డెవాప్స్ అనేది మనకి రీసెంట్గా చాలా ట్రెండింగ్ అవుతున్న కోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు మెయిన్గా డిప్లాయ్మెంట్, ఆటోమేషన్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో స్కిల్స్ చూసుకుంటే లైనక్స్, డాకర్, అదేవిధంగా క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో స్కిల్స్ అయితే ఉండాలి. సో డెవాప్స్ ఇంజనీర్ లాంటి రోల్స్ అయితే క్రాక్ చేయాలంటే మనకి ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ కానివచ్చు, లైనక్స్, డాకర్ ఇటువంటి స్కిల్స్ అయితే ఉండాలి. సో శాలరీ రేంజెస్ కూడా 6 LPA టు 25 LPA వరకు కూడా డెవాప్స్ ఇంజనీర్ లాంటి రోల్స్ అయితే ఇస్తారనమాట. 6 to 25 LPA వరకు కూడా అయితే ఇస్తారు. సో ఇంపార్టెంట్ ఫర్ మోడర్న్ సాఫ్ట్వేర్ డెలివరీ అనమాట. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ అనేది కూడా సో ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది. సో దీని రేంజెస్ కూడా చాలా హై ఉన్నాయి. 6 to 25 LPA వరకు కూడా శాలరీస్ అయితే ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి AIML ఇంజనీర్ అనమాట. సో AIML ఇంజనీరు సో ఈ మధ్య నవేడేస్ చాలా ట్రెండింగ్ అవుతున్న రోల్ అని చెప్పుకోవచ్చు. AI ఇంజనీర్ కావచ్చు, అదేవిధంగా ML ఇంజనీర్ కానివచ్చు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ కానివచ్చు, సో అదంతా కూడా డెవలప్ చేస్తూ ఉంటారు. సో మోడల్ డెవలప్మెంట్ మీద అయితే వర్క్ చేస్తూ ఉంటారు. సో స్కిల్స్ చూసుకుంటే పైథాన్, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో ఈ స్కిల్స్ అయితే మ్యాండేటరీ ఉండాలి. సో ఈ స్కిల్స్ ఉంటే మనం AIML ఇంజనీర్ లాంటి రోల్స్ అయితే క్రాక్ చేయొచ్చు. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదేవిధంగా డీప్ లెర్నింగ్, అదేవిధంగా NLP న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, సో ఈ స్కిల్స్లో మాస్టర్ అంటే సో AI ఇంజనీర్ కానీ, ML ఇంజనీర్ కానీ రోల్స్ అయితే క్రాక్ చేయొచ్చు అన్నమాట. సో శాలరీ రేంజెస్ కూడా మనకి 10 to 40 LPA వరకు కూడా ఉన్నాయి. అదేవిధంగా వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్ అనమాట AIML గురించి. సో డైలీ మనం చూస్తున్నాం కదా.
సో ఏఐ కానీ ఎంఎల్ కానీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫీల్డ్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద హై పే ఐటీ జాబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అనమాట. సైబర్ సెక్యూరిటీ కూడా మనకైతే ట్రెండింగ్ అవుతున్న ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. సో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐటీ పే జాబ్ అనమాట. సో వీళ్ళు ఎటువంటి వర్క్ చేస్తారంటే దే ప్రొటెక్ట్ సిస్టమ్స్ అండ్ డేటా ఫ్రమ్ సైబర్ అటాక్స్. సో సైబర్ అటాక్స్ నుండి సో సిస్టమ్స్ కానివచ్చు, ఇంపార్టెంట్ డేటా కానివచ్చు, దాన్ని అయితే ప్రివెంట్ చేస్తూ ఉంటారు అనమాట, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇటువంటి సిస్టమ్స్ మీద, డేటా మీద అయితే సైబర్ అటాక్స్ నుంచి అవాయిడ్ చేయడం కానీ సో ఇటువంటి వర్క్ అయితే చేస్తూ ఉంటారు సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ అనమాట. సో వీటికి కావాల్సిన రోల్స్ వచ్చేసి, ఈ స్కిల్స్ వచ్చేసి నెట్వర్కింగ్, సెక్యూరిటీ టూల్స్, అదేవిధంగా ఎథికల్ హ్యాకింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇటువంటి స్కిల్స్ అనేవి నేర్చుకుంటే సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ లాంటి రోల్స్ అయితే క్రాక్ చేయొచ్చు అనమాట. సో శాలరీ కూడా మనకు చాలా హై ఉంటుంది. సో 6 to 30 LPA వరకు కూడా ఇటువంటి రోల్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో క్రిటికల్ రోల్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్. సో ఎక్కడైనా ఆర్గనైజేషన్లో మనకి డిమాండ్ అయితే ఉంటుంది సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్స్కి. సో ఎందుకంటే ఇంపార్టెంట్ డేటా కానివచ్చు, సిస్టమ్స్ కానివచ్చు ప్రొటెక్ట్ చేస్తారు కాబట్టి సో ఎనీ ఆర్గనైజేషన్లో మనకైతే డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రోల్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్. సో క్లౌడ్ ఇంజనీర్ కూడా, ఈ క్లౌడ్ కూడా మనకి చాలా ట్రెండింగ్ అనమాట. సో క్లౌడ్ ఇంజనీర్ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐటీ పే జాబ్ అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు క్లౌడ్ ఇంజనీర్స్ అంటే దే మేనేజెస్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ సర్వీసెస్. సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సర్వీసెస్ కానీ మేనేజ్ చేయడము, సో అదంతా కూడా చేస్తూ ఉంటారు. సో స్కిల్స్ వచ్చేసి అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజ్యూర్, అదేవిధంగా నెట్వర్కింగ్. సో AWS, అజ్యూర్, నెట్వర్కింగ్ ఇటువంటి స్కిల్స్ ఉంటే మనం క్లౌడ్ ఇంజనీర్ లాంటి రోల్స్ అయితే క్రాక్ చేయొచ్చు. సో శాలరీ రేంజెస్ కూడా 7 to 30 LPA వరకు అయితే ఉంటుంది. సో హై డిమాండ్ విత్ క్లౌడ్ అడాప్షన్. సో మంచి డిమాండ్ ఉన్న వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఐటీ పే జాబ్ అనమాట. సో ఇవి మనకు హైయెస్ట్ పే ఐటీ జాబ్స్ అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, డెవాప్స్ విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. సో కంటెంట్ వచ్చేసి 250+ hours ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా మీకు అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.